ఎందుకు వెళ్ళారు వంశీ గారిని కలవడానికి? నేను కూడా పక్కన నాకు కూడా ఒక బ్లాక్ రెడీ చేయరా బాబు, ఇక నాకు కూడా టైం వచ్చింది దగ్గరికి, ఇక నేను కూడా మన ఇద్దరం పక్కనే కూర్చొని భజన చేసుకున్నాం అని చెప్పడానికి వెళ్ళారా? లేకపోతే నెక్స్ట్ టైం ఎట్లా కొట్ల ప్రజల్ని మబ్బు పెట్టి మాయ చేసి తర్వాత ఇంకో రాష్ట్రాన్ని మరి ఇంకొక 6 ముక్కలు చేద్దామని మాట్లాడుకుందామని వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు ఆయన? ఇప్పుడు మాట్లాడాడు ఆయన, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. వాళ్ళు గొయ్యి తీసుకున్నారు, వేరే వాళ్ళని గోతులు వేసి పూడ్చిపెడదామని. వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. ఈయన గోతులో నుంచి చెయ్యి లాగడానికి వెళ్ళారా, లేకపోతే ఇంకా మట్టి వేయడానికి వెళ్ళారా? ప్రజలకు చేసినటువంటి అన్యాయాలకే కానీ, ప్రజలకు చేసినటువంటి ద్రోహానికే కానీ, ప్రజలు పెట్టినటువంటి బాధలకే కానీ, ప్రజలు వీళ్ళ మీద ఎత్తిపోసినటువంటి దుమ్ముకే కానీ, ప్రజలు ఎత్తిపోసారు, దుమ్ము ఎత్తిపోతలే కొట్టుకుపోయారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమని పలకరిద్దామని వెళ్ళాడంట? ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించి తర్వాత ఇటువంటి మనుషుల కోసం ఎందుకు వెళ్ళాడంట ఆయన? అంటే వంశీ గారు మిస్సెస్ గారు ఈరోజు అనుకుంటారు ఏదైతే ఉంది కష్టపూర్వకం కావాలని చెప్పేసి ఇచ్చేయటం తప్పితే ఏమీ లేదు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఇంతవరకు మాకు కూడా తెలియదు. అసలు ఈ అరెస్టుల పర్వం లేపింది ఎవరంటే ఒకప్పుడు, ఈ అరెస్టులు మొదలు పెట్టింది ఎవరంటే ఒకప్పుడు, మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టు లోపలేపించి ఇది చేసిందండి ఎవరంటే ఒకప్పుడు. ఒక 45 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులని, రాబోయే ఎలక్షన్ లో కాబోయే ముఖ్యమంత్రి వర్యులని లోపలేపేయడం నేర్పింది ఎవరంట? మరి వాళ్ళు నేర్పారు కనుక వాళ్ళు తీసుకున్న దారిలోనే వాళ్ళే వెళ్తున్నారు. అంతేగాని దీనికి ఏ సంబంధాలు లేవే. ఇప్పుడు వాళ్ళు గొయ్యి తీసుకున్నారు, మొత్తాన్ని కలిపి ఒకటే గోధు వేసి కప్పేద్దాం అని పెద్ద గొయ్యి తీశారు. ఆ గోధులు ఒక్కొక్కరు ఇల్లే దిగుతున్నారు. మరి ఇక మట్టి ప్రజలు వేస్తారా, లేకపోతే నాయకులు వేస్తారా, లేకపోతే దేవుడు వేస్తాడా, లేకపోతే అధిష్టానం వేసిద్దా? ఇదంతా పూడ్చిపెట్టేది ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారనమాట, ప్రజలు చేస్తారనమాట. సరైన తీర్పు అనేది ప్రజలు ఇస్తారు. ఇక్కడ అరెస్టులు చేయడం, ప్రతీకారాలు తీర్చుకోవడము, రివెంజ్ చేయడానికి నాయకులు ఎవరు ఇక్కడ తేరగా కూర్చోలేదు. పోలీసులను కూడా ఒక మాట అన్నారంట, ఆఫీసర్లనే కానీ ఎవరినైనా కానీ గుడ్డలో తీసుకొడదామని. గుడ్డలో కొట్టించుకోవడానికి వాళ్ళు ఏమైనా ఆషామాషి మనుషులు అనుకుంటారా? 30 ఏళ్ళటువంటి సర్వీస్ ఉన్నటువంటి ఆఫీసర్లు వాళ్ళు, 30 ఏళ్ళటువంటి ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు. ఒక్కొక్కరు గోల్ ఉంటుంది, మేము పోలీసులు అవ్వాలి, మేము డిఐజీలు అవ్వాలి, మేము కలెక్టర్లు అవ్వాలి, మేము సిఐలు అవ్వాలి, మేము కమిషనర్లు అవ్వాలి అని. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా అటువంటి ఆశలు ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులకు అన్నటువంటి కళలని, వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆశలని నెరవేరుస్తూ వీళ్ళు న్యాయం చేసుకుంటూ, ప్రజలకి న్యాయం చేస్తూ, ప్రజలను ఎక్కడికక్కడికి రక్షక భటులయ్యి రక్షిస్తూ ఉన్నారు. వాళ్ళని గుడ్డలో తీసుకోవడానికి ఈయనెవరయ్యా? ఈయనకేం అధికారం ఉందయ్యా గుడ్డలో తీసుకోవడానికి? ఈయన పెట్టి పోషిస్తున్నాడా? ఈయన డబ్బులు ఏమన్నా జేబులో డబ్బులు పెట్టా ఉన్నా వాళ్ళకి భార్య పిల్లలను పోషిస్తున్నాడా, తల్లిదండ్రులను పోషిస్తున్నాడా? ఏం చేస్తాడని చెప్పేసి ఈయన గుడ్డలో తీసుకొడతాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈయన గుడ్డలో తీసుకొట్టుకుంటుంటే నేనేను అనుకోండి. అదే అని చెప్పేసి ఏదైతే కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని ఎవరు అని చెప్పేసి అంటున్నాడు. అదే కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలేదు లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకోవాలయ్యా వదలపోవడానికి? అన్న, చెల్ల, అమ్మ, నాన్న, లేకపోతే కట్టుకున్న మూడా, లేకపోతే ఉంచుకున్న 2 మూడా వదులుకున్నాడానికి? లేకపోతే వీళ్ళు కార్యకర్తలు వచ్చిన కార్యకర్తలకి దగ్గరకు వెళ్ళి వీళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళు ఇలా కుటుంబ సభ్యులా? ఎవరని చెప్పేసి వదలడు. చట్టం చేసుకొని పోతుంది, న్యాయం పని న్యాయం చేసుకొని వెళ్తుంది, ప్రజల పని ప్రజలు చేశారు. నీకు చేతనైతే ఎవరైనా ప్రజలకు మంచి చెయ్యి. ఈసారి పాదయాత్ర చేస్తావో, ఓదార్పు యాత్ర చేస్తావో చెయ్యి. ఈసారి నీ బొనుగులు అరిగిపోతాయో, లేకపోతే ప్రజలే నీకు చీపుళ్ళు చెప్పులు తీసుకొని ఎమ్మడి కొడతారో, ఏం చేస్తారో ప్రజలే ఇస్తారు నీకు తీర్పు. చెయ్యి. ప్రజలకు పాదయాత్రలు చేస్తే కదా ఈసారి నీకు తెలిసేది. అంటే ఇంత ముందు పాదయాత్రలు చేసాం, ఓదార్పు యాత్రలు చేసాం, అప్పుడంటే గెలిచాం, మళ్ళీ ఇప్పుడు గెలుద్దాం అనుకుంటున్నాడేమో.